లోకేష్ గారు, నా పేరు అరుణ అండి. డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎగ్జిస్టింగ్ విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీలని మెరుగుపరిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని. గతంలో జరిగిన అవకతవకలన్నింటినీ వెలుగు తీస్తాము, దీని మీద కమిటీ వేస్తాం, కమిటీ 100 days లో రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ బేస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి? మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి యాక్షన్ గురించి, ఒకటి ఏం చేస్తున్నారని. అమ్మా, ఫస్ట్ మై ఎంటైర్ ఎజెండా స్టార్టెడ్ విత్ అపాయింటింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ వైస్ ఛాన్సలర్స్. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఒక ఐఐటియన్స్ ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి ఏకంగా వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తాం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో రూసా ఫండ్స్ ఏదైతే మాకు వస్తుందో ఆ రూసా ఫండ్స్ లో కేవలం హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రీసెర్చ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని నేను చెప్పాను. నిన్న కూడా గౌరవ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేను కలిసినప్పుడు ఒక 1 year ఎక్స్టెన్షన్ అడిగా. కొన్ని రూసా ఫండ్స్ సుమారుగా ఒక 200 కోట్లు రీసెర్చ్ కి సంబంధించినే మేము పూర్తి చేసుకోలేకపోతున్నాం. సో మాకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే వీ విల్ కంప్లీట్ అని ఆయన చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు, లేదు మీరు బాగా చేస్తున్నారు, చేయండి అని చెప్పారు. రెండోది మీరు అన్నట్టు, ఎస్, నేను హౌస్ లో చెప్పాను, ఆల్రెడీ కమిటీ వేసాము. కమిటీ హెస్ సాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్. ఐ విల్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ టు కమ్ అండ్ డెఫినెట్లీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేది రాజకీయ కేంద్రాలుగా ఎట్లా నడిపించారు నాకన్నా మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు. అక్కడ ఎక్కువ పొలిటికల్ వర్క్ అనేది జరిగింది. అందుకే ర్యాంకింగ్స్ లో మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బాగా పడిపోయినాయి. వీఆర్ నౌ నర్చరింగ్, వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే థ్రైవ్. సార్, నేను దీనికి సంబంధించి ఇంకో చిన్న ప్రశ్న. ఆంధ్ర యూనివర్సిటీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. మన స్టేట్ లోనే వన్ ఆఫ్ ద రినౌండ్ ఇన్స్టిట్యూషన్ అది. కానీ 100 ఏళ్ల సమయంలో 100 రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి, మీకు తెలియంది కాదు. సో దీని మీద మీ ఫోకస్ ఎలా ఉంది? As I said, it started with first getting the right vice chancellor. ఆయన నియమించాం, స్టెప్ బై స్టెప్ అన్ని ప్రక్షాళన చేసి వీఆర్ పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్. అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం. అదే విధంగా రిక్రూట్మెంట్ ఏదైతే విశ్వవిద్యాలయాల్లో కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు, నోటిఫికేషన్ సరిగా లేకపోవటం వలన అక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. డిఎస్సి వాజ్ ఈజీ ఫర్ మీ బికాస్ ఇట్ ఈస్ ఫ్రెష్ రిక్రూట్మెంట్. ఐ కుడ్ డూ ఇట్ ఇమీడియట్లీ. 150 రోజుల్లో అనౌన్స్మెంట్, రిక్రూట్మెంట్ నేను పూర్తి చేయగలను. బట్ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల గతంలో జరిగిన ఏదైతే నోటిఫికేషన్ లో కొంత ఇబ్బందికరంగా ఉంది కనుక దాన్ని లీగల్ ఇష్యూలోకి వెళ్ళింది. ఐఎమ్ నౌ రిజాల్వింగ్ ఇట్. అది కూడా ఐ వాంట్ టు గివ్ త్వరలో ఐ వాంట్ టు గివ్ అ నోటిఫికేషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. తద్వారా ఐ బిలీవ్ వీ కెన్ స్ట్రెంథెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. రాము అండి, వేటి నుంచి పెద్ద ఎత్తున విశాఖకి మైగ్రేషన్ వస్తుంది. రోడ్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వచ్చే 2 ఏళ్లలో? అమ్మా, అందుకే మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి ప్రత్యేకంగా యువరాజ్ ఐఏఎస్ గారిని ఆ ప్రాజెక్ట్ కి కూడా ఆయన నియమించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరితో కూడా మేము ఆ రోజు మీటింగ్ పెట్టాం. దాని తర్వాత అధికారులందరూ కూడా మా లోకల్ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ R&D సెక్రటరీ గారు గంటా శ్రీనివాసన్తో కూర్చుని ఓకే రోడ్స్ ఎట్లా రావాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ GMR కట్టిన తర్వాత సిటీకి కనెక్టివిటీ అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అటు పక్కన విజయనగరం కనెక్టివిటీ అందించాలి, శ్రీకాకుళం. ఇది కేవలం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎయిర్పోర్ట్ కనుక మొత్తం ప్రాంతానికి కనెక్టివిటీ అనేది ఎట్లా చేయాలని దానిపైన మేము అందరం కూర్చున్నాం, డిస్కస్ చేసాం. దెన్ ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, కొత్త స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని పట్టణాలు పొల్యూషన్తో ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం అందరం ఈరోజు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కి రాకూడదు. సో పొల్యూషన్ మేనేజ్మెంట్ ఎట్లా తీసుకురావాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలి, విశ్వవిద్యాలయాలు ఏంటి, ఆక్వా పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, మన స్కూల్ ఎడ్యుకేషన్, సీఎం గారు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్కూల్స్ ఎట్లా తీసుకురావాలి దానిపైన కూడా డిస్కస్ చేశారు. సో ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ అనేది మ్యాప్ చేయాలని ఆయన మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ దిశగా ఈ ప్లానింగ్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2 నెలలకు ఒకసారి VR పైన మేము అందరం కూర్చుంటాం. సో ఇది కేవలం ఒక థియరీ కాదు, ఇది ప్రాక్టికల్ గా అమలు చేయాలనేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్, ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి, కలిసిగట్టుగా ముందరికెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ 3 రీజియన్స్ కి మా అందరికి వేదిక మీద ఉన్న మా అందరికి సెపరేట్ టాస్క్స్ ఉన్నాయి, అది మేము సాధిస్తాం. సార్, నాయుడు ఫ్రమ్ ABN ఆంధ్రజ్యోతి సార్. సో ఇప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ ఆల్రెడీ
ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో పెడతామనేది ఉంది. సో కేంద్రం నుంచి దాని నుంచి ఏం క్లియరెన్స్ ఉందా, ఆ విధంగా ఆల్రెడీ ఏమైనా ప్రతిపాదన ఒకటి ఉందా అంటే దీనికి? ఎందుకంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎడ్యుకేషన్ రెండు క్లబ్ చేయడానికి లేకపోతే వర్క్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో కూడా తక్కువ, సో ఆపరేషన్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అబ్రాడ్ మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నారు. రెండోది, ఇప్పుడు ఈ ఏవియేషన్ సెక్టార్ లో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం, ఇప్పుడు పెట్టిన దానివల్ల ఏ సెక్టార్ కు లేదా ఎంత పర్సెంటేజ్ మనం గ్రో అవడానికి స్కోప్ ఉంది? ఏవియేషన్ కి సంబంధించి డొమెస్టిక్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ తీసుకుంటే మనం థర్డ్ పొజిషన్ లో ఉన్నాం. యుఎస్, చైనా తర్వాత మన ఇండియా ఈ రోజు థర్డ్ బిగ్గెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇన్ ద వరల్డ్, థర్డ్ పొజిషన్ లో మనం ఉన్నాం. దానితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఇందులో పాత్ర ఏంటనంటే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి మా దగ్గర కొన్ని సంస్థలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, డీజీసీఏ కావచ్చు, బీకాస్ కావచ్చు. అందులో మెజారిటీ ఆపరేషన్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తుంది కాబట్టి అందులో మా తరపున కూడా ఈ యొక్క ఎడ్యూసిటీలో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెజెన్స్ ఉండే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్, నావిగేషన్ లో గానీ, ట్రాఫిక్ కంట్రోల్లో గానీ, ఆపరేషన్స్ లో గానీ వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని ట్రైనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రెసెన్స్ కూడా ఇక్కడ ఉండేటట్టు మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక నిర్ణయం మేము కూడా తీసుకున్నాం. దానితో పాటు ఇంకా ఇతరత్ర మెయింటెనెన్స్ ఎంఆర్ఓ ఏదైతే అన్నారో, ఎంఆర్ఓకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎంఆర్ఓకి మనకి ఎయిర్పోర్ట్ కి ఆనుకునే ల్యాండ్ ఉంటే ఫ్లైట్లు అక్కడికి వచ్చి వాళ్ళకి మెయింటెనెన్స్ గానీ, రిపేర్ గానీ, ఓవర్ హాల్ గానీ ఏదైతే ఆ యాక్టివిటీ ఉంటుందో అది ఎయిర్పోర్ట్ తో ఆనుకున్న యాక్టివిటీ కాబట్టి 500 acres ఆల్రెడీ కేటాయించాం. జిఎంఆర్ గ్రూప్ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఎంత ఎంఆర్ఓ కెపాసిటీ అక్కడ జరుగుతుందో దానికి ధీటుగా విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కంపెనీస్ తో కూడా మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే దాని సమాధానం కూడా చెప్పారు. ఎంఆర్ఓ ప్రతి ప్లేన్ కి కంపల్సరీగా ప్లాన్డ్ మెయింటెనెన్స్, అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది ఇంజిన్ కి గానీ, కాంపోనెంట్స్ గానీ ఏవైనా దాని తాలూకా ఎంఆర్ఓ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు మన భారతదేశంలో చాలా వరకు ఇక్కడున్న ప్లేన్స్ బయట దేశాల్లో చేస్తున్నాయి. దానివల్ల ఒకటి దానికి చేయాల్సినటువంటి టైం పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. మనకి ఫారెక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల దాని ఖర్చు పెరగడం వల్ల ఆ భారం మళ్ళీ ప్యాసింజర్స్ మీద పడుతుంది. సో దీనికి సంబంధించి మనం భారతదేశంలోనే ఎంఆర్ఓ నెట్వర్క్ పెంచుకోవాలని గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఎంఆర్ఓస్ కి సంబంధించి దేశంలో ఎంకరేజ్ చేయడానికి అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. టాక్సేషన్ కి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకు భూములు వాళ్ళకి కేటాయించడంలో కావచ్చు, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తే చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు వచ్చాం. దాన్ని నెక్స్ట్ లెవెల్ అప్ చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాళ్ళతో మనం టైఅప్ చేసుకొని ఎంఆర్ఓకి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ అప్రోచ్ దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో మనం పెట్టుకొని ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో భోగాపురంకి మన అడ్వాంటేజ్ ఎలా భావిస్తున్నాం అనంటే సౌత్ ఏషియన్ మార్కెట్, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మార్కెట్ గానీ లేకపోతే గల్ఫ్ ఏరియాల్లో గానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ హబ్ గా హైదరాబాద్ ఆల్రెడీ అయింది. దాని కెపాసిటీ అంతవరకు ఉంది కాబట్టి అడిషనల్ కెపాసిటీ మనం ఇక్కడ చేసే విధంగా ఇది ఒక హబ్ గా చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి అలాంటి ఎక్కడ అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం తరపున మా తాలూకు పూర్తి సహకారం ఈ యొక్క ప్రాజెక్ట్ కి మేము అందిస్తున్నాం. సార్ శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రజ్యోతి సార్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ అమ్మా. సార్ శ్రీనివాస్ అండి, ఆంధ్రజ్యోతి సార్. సార్ విశాఖపట్నానికి మీరు చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, చాలా ఫాస్ట్ గా తీసుకొస్తున్నారు సార్ ప్రాజెక్టులన్నీ కూడా. ఆ వేగానికి స్మాల్ కరెక్షన్ అమ్మా, ఆంధ్ర రాష్ట్రానికి. సరే ఓకే సార్, కేవలం విశాఖపట్నానికి కాదు, కోస్తా గానీ రాయలసీమ కానివ్వండి 3 ప్రాంతాలకి తీసుకొస్తున్నాం. మా విశాఖపట్నానికి చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. అందుకని సార్ అందుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం సార్. మన విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి సార్. ఏడాదికి 120 మిలియన్ టన్నుల కార్గో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు సార్. అందులో 30% బై రోడ్ సార్. అది నేషనల్ హైవే సిటీ మధ్య నుంచి వెళ్తుంటాయి సార్. అందుకని ఏం చేస్తున్నారంటే పోలీసులు ఉదయం 8 లోపు రాత్రి 8 తర్వాత మాత్రమే అలౌ చేస్తున్నారు సార్ హెవీ వెహికల్స్ ని. సిటీలో అలౌ చేయట్లేదు సార్. ఫార్మా కంపెనీ బస్సులు ఉన్నాయి సార్. రీసెంట్ గా ఏం చేశారంటే ఫార్మా బస్సులను కూడా సిటీలోకి రానివ్వట్లేదు సార్. గాజువాకలు బయట ఆపేస్తున్నారు సార్.
ఫెసిలిటీస్ పెరుగుతుంటే జనాల్ని బయట పెడుతున్నారు సార్, సిటీలోకి రానివ్వట్లేదు సార్. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోజుకి 10,000 మంది ట్రావెల్ చేస్తున్నారు సార్. ఆ 10,000 మంది రేపటి నుంచి భోగాపురం వెళ్తారు సార్. వాళ్ళు ఈ హైవే మీద వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి మల్టిపుల్ కనెక్షన్స్ ఏర్పాటు చేయాలి. కేవలం ఒక్క రోడ్డు, ఒక్క నేషనల్ హైవే కాదు. మీకు అనకాపల్లి నుంచి ఇంకొక రోడ్ వచ్చింది. అవును సార్. ఇది విశాఖపట్నాన్ని ఒక బైపాస్ లాగా ఒకటి వచ్చింది. అవును సార్. రాయ్పూర్ది కూడా ఒక రోడ్ ఉంది మనకి ఎన్హెచ్. మళ్ళీ ఈ ఎన్హెచ్ ఉంది. ఇది బీచ్ రోడ్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాం. ఇంతేకాకుండా అదర్ ఆర్టిలియర్ రోడ్స్ కనెక్ట్ చేసి మెట్రో కూడా ఇప్పుడు బిల్డప్ చేస్తున్నాం. అవును సార్. మీరు అన్నట్టు ఏంటంటే ఇది ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే కొద్దీ గ్రోత్ పెయిన్స్ అనేది ఉంటాయి. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్స్ ఏర్పాటు చేయాలి, మెట్రో తీసుకురావాలి. ఇప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న